324 పాట కొత్త నెంబరు, 321 పాత నెంబరు. హల్లెలూయా 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 స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా నీ రాజ్యమొచ్చుగాక. హల్లెలూయా 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 స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా నీ రాజ్యమొచ్చుగాక. అంధకార లోకమునకు వెలుగునివ్వ ప్రభువు వచ్చెను, స్తుతి మహిమ ప్రభువుకే. 355 కొత్త నెంబరు, 352 పాత నెంబరు. సో ఇవన్నీ చాలా పాత పాటలు. ఈ మధ్యలో ఎవరు పాడట్లేదు. సో మనం ట్రై చేస్తాం, మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 355 కొత్త నెంబరు, 352 పాత నెంబరు. అంధకార లోకమునకు వెలుగునివ్వ ప్రభువు వచ్చెను, స్తుతి మహిమ ప్రభువునకే. అంధకార లోకమునకు నిష్కలంక బలిని దోషకమువే, అమూల్య రత్నమేఘము
దీనిపై పాట 354 అందరికీ వచ్చిన పాట క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా. అందరికీ వచ్చిన పాట కట్టేవాడు 354 పొద్దునెంతో 351 పాటలు క్రీస్తే సర్వాధికారి.
నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైనది చూస్తున్నట్లు నా కన్నులు తెలుపు. ఇందులో 807 రాకపోతే ఈ పాట చూసి పాడండి. 807 785 పాత నెంబర్. కొత్త నెంబరు 807, పాత నెంబరు 785. ఓపెన్ దో మైండ్ ఐస్. తెలుగు ఇంగ్లీష్లో బైబిల్. మొదటి 6 వచనాలు చదువు. యెహోషువ పుస్తకము అందులో 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు మాత్రం మనం చదువుతాం. మార్చి చదువుతాము. ఒక వచనం నేను చదువుతాను, ఇంకో వచనం మీరు చదవండి. యెహోషువ పుస్తకము అందులో 3వ అధ్యాయము మొదటి 6 వచనాలని మనం మార్చి చదువుతాం. మీ భాగాన్ని మీరు స్పష్టంగా, గట్టిగా, బిగ్గరగా, ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదవవలసిందిగా యేసు నామమున మనకి చెప్తున్నాం. యెహోషువ 3:1 యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినముల తర్వాత జనులకు ఈలాగున ఆజ్ఞాపించిరి. 3వ వచనం యెహోషువ 3వ అధ్యాయం 3వ వచనం
వచనం. యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయు విధంగా మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజలను నడుపుకొని యాజకులకు అడ్డగించారు. వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచింది. చదువుకున్న లేఖన భాగం దేవుడు మాట్లాడుతున్నాక. సో యెహోషువ 3వ అధ్యాయానికి వచ్చినాము అని అంటే 2వ అధ్యాయం మొత్తం అయిపోయింది అని కాదు. సో నేను జస్ట్ అట్లా పైన కట్ చేసి వెళ్తున్నాను అంతే. సో ఇంకా 2వ అధ్యాయంలో ఇంకా చాలా విషయాలు 2వ అధ్యాయాన్ని ఇంకా కొంచెం డీప్గా ధ్యానిస్తే చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. సరే, పోయిన వారం మనం ఏం చూసినాము అని అంటే యోర్దాను నది. యోర్దాను నది గురించి మనము కొన్ని సంగతులు పోయిన వారం చూసినాం. సో యోర్దాను నది అనేది ఏం చూపిస్తుంది? యోర్దాను నది అనేది ఆత్మీయంగా దేనికి సాదృశ్యము అనే సంగతి నువ్వు నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినాం. సో ఈ స్థలంలో మనము మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఆత్మీయంగానే మనం అర్థం చేసుకోవాలి. శారీరక ఆశీర్వాదాల గురించి మనం ఇక్కడికి రాలేదు. శారీరక ఆశీర్వాదాల గురించి నేను ఇప్పుడు నమ్ముకోలేదు. శారీరక ఆశీర్వాదాల కొరకు నేను వాక్యాన్ని చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు. నేను ఏ ప్రభు నమ్ముకున్నది ప్యూర్లీ నా ఆత్మీయ జీవితం కోసం. సరే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. యోర్దాను నది అంటే ఏమిటి? మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని ఎదురుకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా ఎదురుకు వచ్చుచున్నావా అని ఆయన నివారింపజూచెను. కానీ యేసు ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట వరకు మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను కనుక అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనం చదువుతున్నాము. వాట్ ఈస్ దిస్ యోర్దాను నది? యోర్దాను నది అంటే మనకు ఏం చూపిస్తుంది అంటే యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరువబడెను. ఎవరైతే పరిశుద్ధపరచుకున్నారో అంటే మనం పోయిన వారం చూసింది ఏంటి అంటే ప్రజలందరూ కూడా బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి యోర్దాను నదిలోకి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అని అంటే వాళ్ళ పాపాలు కడిగేసుకోవడానికి, పవిత్రులు అవ్వడానికి అని మనం పోయిన వారం చూసినాం. సో పోయిన వారం మనం చూసింది ఒక రాజుగారి గురించి కూడా చూసినాం. నయమాను అనే రాజుగా మొత్తం కుష్టు, పాపం అనే కుష్టు చేత మనమంతా నిండిపోయిన మన హృదయ పాపం అనే కుష్టు చేత నిండిపోయింది. సో కాబట్టి ఆ యోర్దాను నది అనేది ఏం చేస్తుంది అని అంటే మనల్ని పవిత్రపరుస్తుంది. పవిత్రపరచబడుట అనే దానికి సాదృశ్యం ఈ యొక్క యోర్దాను నది. యోర్దాను నది అంటే పవిత్రపరచబడుట. ఒక వ్యక్తి ఏ రోజైతే తన పాపాలు కడిగేసుకున్నాడో, ఏ రోజైతే ఆయన పవిత్రుడుగా జీవించాలి అనే ఆ యొక్క కోరిక ఆయనలో పుట్టిందో, సో వెంటనే తెరవబడ్డ ఆకాశాన్ని ఆ యొక్క వ్యక్తి చూస్తాడు. యోర్దాను నది అంటే తెరవబడిన ఆకాశము. పరలోక రాజ్యము తెరవబడింది. ఎవరైతే పవిత్రంగా జీవిస్తున్నారో, ప్రతిరోజు ఈ లోక మాలిన్యం నాకు అంటుకోకుండా నేను పవిత్రంగా జీవిస్తున్నాను అంటే ఐ కెన్ సీ ఓపెన్ హెవెన్స్, తెరవబడిన ఆకాశాన్ని నేను చూస్తాను. సో ఆ యొక్క పరలోక రాజ్యం తెరవబడ్డది అంటే ఆ రాజ్యం పరలోక రాజ్యం అండ్ అందులో ప్రవేశించే వాళ్ళు కూడా పరిశుద్ధులు మాత్రమే అందులో ప్రవేశం అనేది ఉంటుంది. సో కాబట్టి యోర్దాను నది యొక్క అనుభవంలో నువ్వు నేను ఉండాలి అనేది దేవుడి యొక్క కోరిక. 3:16 ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన వీధికి వచ్చుట చూచెను. ఒకటి, తెరవబడ్డ ఆకాశాన్ని మీరు చూస్తారు. నేను గనక పవిత్రంగా జీవిస్తే తెరవబడ్డ ఆకాశం నాకు కనబడుతుంది. తెరవ
ఇవ్వబడ్డ పరలోక రాజ్యాన్ని నేను చూస్తాను. ఎందుకంటే నేను ఈ రోజు పవిత్రంగా జీవించేది కూడా ఆ పరలోక రాజ్యం కొరకే. లోక ఆచారాలు కానీ, లోక అలవాట్లు కానీ, లోక పద్ధతులు కానీ ఇవన్నింటినీ కూడా నేను ముట్టుకోకుండా, అంటించుకోకుండా, వాటిలో కలిసిపోకుండా, లోకస్తుల యొక్క క్రియలు, లోకస్తుల యొక్క కార్యకలాపాలు అవన్నింటినీ నేను జయించి పవిత్రంగా జీవిస్తున్నాను అంటే ఐ కెన్ సీ ఓపెన్ హెవెన్. దాని తర్వాత అక్కడ దానికి ఏమైంది అంటే దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. ఎవరైతే పవిత్రంగా జీవిస్తారో అలాంటి వాళ్ళు ఆత్మ చేత నడిపింపబడతారు. పరిశుద్ధాత్మ దేవుడు అనేవాడు మన లోపలనే ఉండి ఆ యొక్క మనల్ని ఆయన నడిపించడం మనము చూస్తాం. ప్రతి చిన్న విషయంలో అయినా సరే, ప్రతి పెద్ద విషయంలో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే ఈ యొక్క ఆత్మ నడిపింపు అనేది వాళ్ళు కోరుతారు. సో లోకంలో లోకస్తులతో పాటు కలిసిపోయే వాళ్ళు వాళ్ళకు పవిత్రంగా జీవించాలి, నన్ను నేను పవిత్రంగా చూసుకోవాలి, నేను పవిత్రంగా ఉండాలి అనే ఆలోచన కూడా ఉండదు. వాళ్ళు ఏదో నాకేవాళ్ళు విజయమానంటే ఉండదు. సో ఆత్మ చేత నడిపింపబడ్డ. ఇప్పుడు నేను వేరే ఉద్యోగం చూసుకోవాలి అని అనుకుంటున్నాను. పోయిన సంవత్సరం సంది ప్రార్థన చేస్తున్నాను. సో పోయిన సంవత్సరం సంది ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా ఇప్పటివరకు కూడా మాకు జవాబు రాలేదు. వేరే ఉద్యోగం చూసుకోవాలన్నా ఉంటాయి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద గైడెన్స్ ఆఫ్ ద స్పిరిట్. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆత్మ నడిపింపు కొరకు నేను ఎదురు చూస్తున్నాను. దేని కొరకు అంటే నేను ఉద్యోగం మారాలి. అప్పుడు జాయిన్ 5 సంవత్సరాలు అయింది కానీ ఇప్పటికి కూడా ప్రమోషన్ లేదు. సో జాయిన్ అయినప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారో ఇప్పుడు కూడా ఇంకా అదే పొజిషన్లో 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు ఉంది అభివృద్ధి లేదు అంటే ఎవరైనా నేనైతే అసలు. సో కాబట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నా. ఇప్పుడు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నాను. భార్యతో పాటు, పిల్లలతో పాటు కుటుంబ ప్రార్థనలు కూడా మేము ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభు జాబ్ చేయవ్వాలి, ప్లీజ్ చూడాలి, మాకు మీరు దారి చూపించు. సో ఆత్మ నడిపింపు కొరకు ఎదురు చూచుట. పరిశుద్ధాత్మ దేవుడు అనేవాడు మనల్ని నడిపిస్తాడు. 17వ వచనం, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఎవరైతే పవిత్రంగా జీవిస్తారో వాళ్ళందరూ కూడా దేవుని స్వరం వింటారు. దేవుని స్వరం అనేది వాళ్ళు వింటారు. ఆకాశం ఆ రోజు మరి బాప్తిసం యేసు ప్రభు బాప్తిసం పొందేటప్పుడు మరి ఆయనతో పాటు ఎంతమంది ఇంట్లో ఉన్నారో మనకైతే తెలియదు. కానీ ఆకాశం తెరవబడ్డది. పరిశుద్ధాత్మ దేవుడు పైనుండి ఆ పావురం వలె యేసు పైన వచ్చినాడు. వచ్చి కొన్ని శబ్దాలు పలికినాడు, కొన్ని మాటలు వినబడ్డాయి. ఆ మాటలు చాలా మంది విన్నారు. విన్నాను ఆ రోజు ఆ యొక్క మాటలు చాలా మంది విన్నారు. ఎంతమంది బాప్తిసం తీసుకోవడానికి వచ్చినారో తెలియదు కానీ వాళ్ళంతా ఆ స్వరం విన్నారు. అరే పైన ఎవరో ఉన్నారు, జీవం గల వ్యక్తులు ఎవరో పైన ఉన్నారు, పై నుండి స్వరం వినబడుతుంది, మాట్లాడే దేవుడు పైన ఉన్నాడు, మాట్లాడే వ్యక్తి ఎవరో పైన ఉన్నారు, ఏదో తెలియని శక్తి ఉంది. ఆ యొక్క ఆకాశం తెరవబడుతా వాళ్ళు చూసినారు. కాబట్టి ఒక వ్యక్తి తను తాను పవిత్రంగా జీవిస్తున్నాడు అని అంటే ఆ యొక్క వ్యక్తి ఎక్కడ ఉంటాడు, ఆయన ఎట్లా జీవిస్తాడు అని అంటే తెరవబడ్డ ఆకాశం. దేవుని స్వరం అనేది ఆల్వేస్ అతను వింటూనే ఉంటాడు. ఆ యెహోవా స్వరం అనేది ఏం చేస్తుంది అంటే నిత్యము మనల్ని నడిపిస్తూనే ఉంటుంది. ఈ లోకంలో లోకస్తులతో పాటు కలిసిపోకుండా, లోకస్తుల యొక్క కార్యకలాపాలలో మునిగిపోకుండా ఈ యొక్క యోర్దాను అనుభవం అనేది ఏం చేస్తుంది అంటే మనల్ని చాలా అద్భుతంగా అది కాపాడుతూ ఉంటుంది. సో కాబట్టి యోర్దాను నది అంటే ఏమీ లేదు, నన్ను నేను శుద్ధి చేసుకుంటాను. ఇప్పుడు మనకు ప్రత్యక్ష గుడారం ఉన్నది, ట్యాబర్నకిల్. ఆ ప్రత్యక్ష గుడారంలో 3 స్థలాలు ఉన్నాయి. మనందరికీ బాగా తెలుసు. వెలుపటి ఆవరణము, దాని తర్వాత పరిశుద్ధ స్థలము, దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలం. వెలుపటి ఆవరణంలో 2 వస్తువులు ఉంటాయి. ఒకటి బలిపీఠము. ఆ బలిపీఠం దాటంగానే గంగారం అనేది ఉంటుంది. గంగారము అంటే క్లీనింగ్, శాంటిఫైయింగ్, పవిత్రపరచుకొనుట. బలిపీఠము అంటే రక్షణ. ఒక రక్షణ పొందిన విశ్వాసి ఆ రక్షణ పొందిన తరువాత మరో నెక్స్ట్ స్టెప్, తర్వాత స్టెప్ ఏంటి, తర్వాత మెట్టు ఏంటి అని అంటే శాంటిఫికేషన్, పవిత్రపరచబడుట. మనం అందరము
పవిత్రులం అవ్వాలా. ఈ విధంగా మనం పవిత్రులం అవుతూ ఏంటంటే ఆ యొక్క పరలోక రాజ్యానికి నువ్వు నేను సిద్ధపడాలి అనేది దేవుని యొక్క కోరిక. సో ఇట్లా ఈ యోర్దాను నది గురించి ధ్యానిస్తే యోర్దాను నదిని దాటిన వాళ్ళు ఉన్నారు, యోర్దాను నదిని దాటి ఇతరులకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం చూస్తే ఆ 2వ అధ్యాయంలోనే మనం చూసినాం. ఆల్రెడీ ఏళ్ళ వారైన 2 మనుషుల్ని యెహోషువ రహస్యంగా పంపించినాడు. వాళ్ళు యోర్దాను నది దాటినారు, ఆ ఎరుక పట్టణానికి పోయినారు, ఆ ఎరుక పట్టణంలో 3 రోజులు ఉన్నారు, వాళ్ళంతా చూసినారు, మళ్ళీ యోర్దాను నది దాటి ఇతరులకి వచ్చేసినారు. సో యోర్దాను నది దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే సంగతి కూడా మనం అట్లా డీప్గా ధ్యానిస్తా పోతే ఇంకా చాలా అద్భుతంగా అది ఉంటుంది. సరే, ఈరోజు ఏం చేద్దామంటే 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ దినములయందు బాప్తిస్మం నుంచి యోహాను యెహోషువ 3:1 యెహోషువ వేకువను లేచినప్పుడు అతడు ఇశ్రాయేలీయులందరూ సిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటకమునుకు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత మొదటి వచనం చాలు. సో షిత్తీము అనే ప్రాంతం గురించి కొన్ని సంగతులు మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. సో మీకోసం మీ మ్యాప్ తీసుకొని వస్తున్నాను. ఈ మ్యాప్ మీకు చూపిస్తాను. దీంట్లో ఏముందో చూడండి. దాన్ని పట్టుకో. కనిపిస్తుందా? ఇటు పట్టుకో. ఈ కార్డు సో ఈ షిత్తీము ఇది షిత్తీము ప్రాంతం. ఇది ముందుగా సముద్రం డెడ్ సీ. దాని తర్వాత ఇదేమో గలిలయ సముద్రం. ఈ 2 సముద్రాల మధ్య ఈ పెద్ద గీత ఉంది కదా, అదే యోర్దాను. వీళ్ళు ప్రయాణం అంతా అంటే ఇక్కడ నుంచి మళ్ళీ కింది వేరే మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ మొత్తం ప్రయాణం ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసి లాస్ట్ ఇక్కడికి వచ్చినారు. ఇది షిత్తీము ప్రాంతం. సో ఈ షిత్తీము అంటే ఈ యోర్దాను నది దాటిన తర్వాత ఇది ఎరుకు. ఇక్కడ ఎరుకు ఉంది, ఇక్కడ గిరిగా ఉంది, దాని తర్వాత ఇంకా షెకెం అనే ప్రాంతం ఇక్కడ ఉంది, దాని తర్వాత ఇక్కడ బేతేల్ అనే ప్రాంతం ఉంది, ఇక్కడ ఆయి అనే ప్రాంతం ఉంది, ఇక్కడ హెబ్రోన్ ఉంది. ఇదేమో బెయేర్షెబా. దానేమో ఇక్కడ ఎన్నో ఉంటుంది. దాని నుండి బెయేర్షెబా వరకు ఇదంతా చాలా పెద్ద. సో వీళ్ళు ప్రయాణం చేస్తూ ఫైనల్లీ ఇక్కడ వరకు వచ్చినారు. ఈ షిత్తీము అనే ప్రాంతం వరకు వచ్చినారు. ఇక్కడ నుండి ఈ నది ఇంత పెద్ద నది, ఈ నదిలో ఇక్కడ నుండి ఇక్కడ దాటాలి. ఇక్కడ నుండి ఇక్కడికి దాటితే ఏమంటే ఎంతో ప్రాంతానికి వాళ్ళు వస్తారు. ఇప్పుడు యెహోషువ యోగుల వారిని 2 మనుషులు పంపించాలని చెప్పాను కదా, ఆ 2 మనుషులు కూడా ఇక్కడనే వస్తున్నారు. ఈ షిత్తీము నుండి ఈ ఎరుకో వరకు వచ్చినారు. ఈ ఎరుకోని చూసినారు. 3 రోజులు అక్కడే ఉన్నారు, 3 రోజులు దాచుకొని ఉన్నారు, మళ్ళీ ఇక్కడ వచ్చేసారు. సో ఈ ఎరుకో ఇది గలిలయ సముద్రం, దానిలో అక్కడ మృత సముద్రం. ఆ 2 సముద్రాలకి మధ్యలో ఈ యొక్క ఎరుకు నది అనేది. సో ఇది ఇక్కడే ఉండదు. మళ్ళీ నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ రెడీగా పెట్టేస్తే అది చూసినప్పుడల్లా మనకు ఒక ఐడియా వస్తుంది. సరేనా? దానికంటే ముందు ఇంకొక మ్యాప్ ఉంది, అది కూడా వచ్చే వారం తీసుకొని వస్తాను. వదిలేసేయండి. సో మనము ఎరికో అనే ప్రాంతం గురించి చూసినాము. దాని తర్వాత యోర్దాను నది అనే ప్రాంతం గురించి కూడా మనము చూసినాము. సో ఎరికో అంటే మనం ఏం చూసినాము అంటే ఈత చెట్లు గల దేశము, లేకపోతే పట్టణము, ఈత చెట్లు గల పట్టణము అని మనము చూసినాం. సో దాని తర్వాత ఆ ఈత చెట్లు గల పట్టణం ఏమి అయిపోయింది అంటే శపింపబడ్డ పట్టణం అని అయిపోయింది. సో ఈ ఎరికో అనేది దేన్ని సూచిస్తుంది అంటే యూనివర్స్, మన విశ్వాసాలే అది చూపిస్తుంది. నేను ఆరంభంలో విశ్వాసంగా మంచిగా ఉన్నాను, ఫలభరితంగా ఉన్నాను, మంచిగా ఎదుగుతూ ఉన్నాను దేవుని సన్నిధిలో. సో
సో లాస్ట్కి వచ్చేసరికి నా యొక్క విశ్వాసం అంటే పరిస్థితులను చూసి ఇక్కడ మంచిగా లేదు, ఇక్కడ మంచిగా అనిపిస్తలేదు, దేవుని సన్నిధి నేను అనుభవించకొచ్చిన వాక్యం మంచిగా లేదు, మనుషులు మంచిగా లేదు అని మనుషులను చూసుకుంటా ఏంటి అంటే నేను వెనక్కి వెళ్ళిపోవడం ద్వారా ఏం జరిగింది అని అంటే ఆ యొక్క శపింపబడ్డ వ్యక్తిగా, శపింపబడ్డ విశ్వాసిగా, శపింపబడ్డ దారిలోకి నేను వెళ్ళిపోతాను. సరే, ఇప్పుడు షిత్తీము అనే ప్రాంతం గురించి కొన్ని సంగతులు మనం చూడడానికి ప్రయత్నం అనేది చేస్తాం. సో మొదటి 3వ అధ్యాయము మొదటి వచనం యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలు అందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటకమునకు అక్కడ నిలిచిరి. సో షిత్తీము అంటే మనకు ఏమి చూపిస్తుంది? ఈ షిత్తీము అంటే ఏమి అంటే తుమ్మ చెట్లు అని అర్థం. ఈ ప్రాంతానికి షిత్తీము అనే పేరు ఎక్కడ వచ్చింది అని అంటే ఆ ప్రాంతంలో అన్ని ఎక్కువగా తుమ్మ చెట్లే ఉన్నాయి కదా, ఆ ప్రాంతంలో అన్ని తుమ్మ చెట్లే ఉన్నాయి. సో ఆ ప్రాంతానికి ఏం పేరు పెట్టామో తెలియక ఇది తుమ్మ చెట్ల ప్రాంతం. షిత్తీము అంటే తుమ్మ చెట్లు అని అర్థం. ఇప్పుడు మనము ఎరికో అన్నాం. ఎరికో అంటే ఏంటి? ఈత చెట్లు గల ప్రాంతం. సో సిటీ ఆఫ్ పామ్ ట్రీస్. ఇప్పుడు షిత్తీము అంటే తుమ్మ చెట్లు గల ప్రాంతం. సో ఇప్పుడు తుమ్మ చెట్లు అంటే ఏంటి? నిర్గమకాండము 25:8, 8, 9, 10, 11, 12 పదము. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను మీకు కనుపరిచిన విధంగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటిని రూపమును నిర్మింపవలెను. వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. తుమ్మకర్ర అంటే దేవుని మందిరము అని అర్థం. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 ఏడున్నర, దాని ఎత్తు 3 ఏడున్నర. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలెను. 23. మరియు నువ్వు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలెను. దాని పొడుగు 2 మూరెలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3 ఏడున్నర. సరే, 28. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలెను. వాటితో బల్ల మోయబడును. సరే, 26:15. నిర్గమకాండము 26వ అధ్యాయము 15వ వచనం. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను. మందిరము తుమ్మకర్ర అంటే దేనికి సాదృశ్యము అంటే ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ చర్చ్ ఆఫ్ గాడ్. ప్రత్యక్ష గుడారాన్ని మీరు తయారు చేసుకోండి. నేను మీ మధ్యలోనే నివసిస్తాను, నేను మీ మధ్యలోనే ఉంటాను అని జీవం గల దేవుడు, సజీవుడైన దేవుడు మోషేకు ఏం చెప్పినాడు అంటే నేను మీ మధ్యలో నివసిస్తాను, మీ మధ్యలోకి నేను వస్తాను, మీ మధ్యలోకి వచ్చి మీ మధ్యలో మీతోనే ఉంటాను, మీతోనే మాట్లాడతాను, నేను నివసించడానికి నా కొరకు ఒక స్థలాన్ని నిర్మించండి అని ఆ యొక్క జీవంలో దేవుడు చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు మోషేకు అంటే కొమ్మగాలను తీసుకో, నేను నివసించడానికి నాకు ఒక మందిరము కట్టాలా, దాన్ని దేనితో కట్టాలి అని అంటే తుమ్మకర్రతో మాత్రమే కట్టాలా. తుమ్మకర్ర అంటే దేవుని మందిరం అని అర్థం. 26 నిర్గమకాండం. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలెను. మందిరం యొక్క ఒక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలు చేయవలెను. 32. తుమ్మకర్రతో చేయబడిన బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలెను. దాని వంకులు బగురు వంటివి, వాటి దిమ్మలుగా వెండివి. 37. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంకులు బంగారువి, వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోత పోయవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తుమ్మకర్ర అంటే దేవుని మందిరం అని అర్థము.
27:1 రెండవ కాండం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠము తుమ్మకర్రతో నువ్వు చేయవలెను. ఆ బలిపీఠము చౌకముగా ఉండాలని. దాని ఎత్తు 3 మూరలు. సో బలిపీఠం కూడా నువ్వు తుమ్మకర్రతోనే చేయాలా, అండ్ మందసం కూడా నువ్వు ఏం చేయాలి అంటే తుమ్మకర్రతోనే చేయాలా. 6వ వచనం 27:6. మరియు బలిపీఠం కొరకు మోతకర్రలను చేయవలెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. సో కాబట్టి బలిపీఠం కూడా నువ్వు చేయాలా. ఆ బలిపీఠం దేనితో చేయాలి అంటే తుమ్మకర్రతోని చేయాలా. నువ్వు మందసం కూడా చేయాలా. ఆ మందసాన్ని దేనితో చేయాలి అంటే నువ్వు తుమ్మకర్రతోనే దాన్ని చేయాలి. నిర్గమకాండము 30వ అధ్యాయం 1వ వచనం. మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. ఎంత మంచిగా ఉందండి దేవుడి వాక్యం. పాత నిబంధన కాలంలో ఇట్లా మనలాగా ఇప్పుడు మనకు ఏ మందిరం అయితే దేవుడు ఇచ్చినాడో ఇటువంటి మందిరం వాళ్ళకు లేదు. పాత నిబంధన కాలంలో దేవుడు వాళ్ళకి తెరలతో మీరు ఒక గుడారాన్ని ఏర్పాటు చేసుకోండి అని వాళ్ళకి చెప్తే ఆ యొక్క గుడారాన్ని దేనితో చేయాలి అంటే తుమ్మకర్రతో మాత్రమే చేయాలి. 30వ అధ్యాయం 5వ వచనం నిర్గమకాండం. అవి దాని మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. సో కాబట్టి చెయ్యండి 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 అని దేవుడు అన్నాడు. తుమ్మకర్రతో చేయండి, తుమ్మకర్రతో చేయండి, తుమ్మకర్రతో మందసం చేయండి, తుమ్మకర్రతో ఏమి అంటే బలిపీఠము చెయ్యండి. సో తుమ్మకర్రతో ఆయా పదార్థములను ఆయా వస్తువులను మీరు చెయ్యండి అని అంటే మరి బాబు చేసిండ్రు. 36 నిర్గమకాండం 36:20 చూడండి వాళ్ళు చేసిండ్రో చెప్తారు. మోసే ఆ దేవుడు చెప్పినట్టు చేసినాడా చేయలేడా? మరియు అతడు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేసెను. దేవుడు చేయుడి చేయుడి చెయ్యు 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 అని చెప్తే మోసే చేసెను. దేవుడు ఏ విధంగా అయితే చెప్పినాడో అదే విధంగా మోసే కూడా చేశాడు. 36:31 నిర్గమకాండం. మరియు అతడు తుమ్మకర్రతో అడ్డకర్రలను చేసెను. మందిరం యొక్క ఒక ప్రక్క పలకకు 5 అడ్డకర్రలను, మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క వెనుక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను చేసెను. సో దేవుడు చెయ్యు అని అంటే మోసే దేవుడు ఎట్లా చెప్పినాడో అట్లనే చేశాడు. 36వ అధ్యాయం 36వ వచనం నిర్గమకాండం. దాని కొరకు తుమ్మకర్రతో 4 స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. సో దేవుడు ఎట్లా అయితే చెప్పినాడో అదే విధంగా మోసే చేసినట్టు మనం చూస్తున్నాం. 37:1 మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను. అర్థమవుతుందా దేవుడి వాక్యం? దేవుడేమో చెయ్యు 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 అని చెప్తే దానికి ప్రతిఫలంగా ప్రతిస్పందంగా ఇక్కడ చేసిన దేవుడు ఏ క్రమంలో చెప్పినాడో ఏ యొక్క పద్ధతిలో చెప్పినాడో అదే విధంగా చేసెను అనే మాట మనం చూస్తున్నాం. ఈ రోజులలో ఇటువంటి విశ్వాసులు చాలా తక్కువైపోయాయి. దేవుడు చెప్పినాడు నేను చేసినాను అని చెప్పడం చాలా తక్కువ. దేవుడి మాటలు వినడమే చాలా కష్టం. కానీ మరి దేవుడి మాటలు విననప్పుడు మీరు చేసినాము అని ఏం చెప్తారు చెప్పండి. 37:4 మరియు అతడు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయుటకు దాని ప్రక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రలు చోనిపెను. కాబట్టి చేసెను 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 అనే మాటలు మనం ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. 10వ అధ్యాయం 37:10 మరియు అతడు తుమ్మకర్రతో బల్లను చేసెను. 15 బల్లను మోయుటకు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. 37:7
చేసెను 37:28. దాని మోతకర్రను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను. కాబట్టి దేవుడు ఏ విధంగా అయితే చెప్పినాడో ఆ పని వీళ్ళందరూ చేశారు. 38:1 మరియు అతడు తుమ్మకర్రతో దహనబలి పీఠమును చేసెను. చూసారండి. సో మందసాన్ని చేసినాడు, ఆ యొక్క మందసాన్ని మోయడానికి కర్రలను చేసినాడు, దాని తర్వాత బలిపీఠమును కూడా చేసినాడు. సో ప్రభు తుమ్మకర్ర వద్దుతాడు, తుమ్మకర్ర మంచిది, ఏది కర్ర తీసుకోగలుగుతాం అని ఎవరు కూడా అనలేదు. దేవుడు ఏ విధంగా అయితే చెప్పినాడో అదే విధంగా వాళ్ళు ఈ యొక్క పని కంప్లీట్ చేసినారు. 38:6 ఆ మోత కర్రలను తుమ్మకర్రతో చేసి వాటి రేకులు పొదిగించాను. కాబట్టి తుమ్మకర్ర అంటే దేవుని మందిరము అని అర్థం. మనం వాక్యాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకుంటే వీళ్ళు షిత్తీము అనే ప్రాంతానికి వచ్చినారు. ఆ షిత్తీము అనే ప్రాంతానికి అదే లాస్ట్ ప్లేస్ అన్నమాట. వాళ్ళు ప్రయాణం చేసేదానికి లాస్ట్ ప్లేస్ అదే. సో నీ ఆత్మీయ జీవితానికి నా ఆత్మీయ జీవితానికి ఒక ప్లేస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏంటి ఆ ప్లేస్ అంటే షిత్తీము అంటే దేవుని మందిరము అనే స్థలాన్ని నేను ప్రేమించాలి. ఆ యొక్క షిత్తీము నుండి యోర్దాను నది దాటాలి. యోర్దాను నది దాటంగానే వాగ్దాన దేశం, నీకు నాకు వాగ్దాన దేశం ఏంటి అని అంటే ఆ యొక్క పరలోక రాజ్యం. నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే షిత్తీము అనే అనుభవంలో నేను ఖచ్చితంగా ఉండాలి. దేవుని మందిరాన్ని నేను ప్రేమించాలా, దేవుని మందిరాన్ని నేను హత్తుకొని ఉండాలా, దేవుని మందిరాన్ని నేను క్రమం తప్పకుండా రావాలా. దేవుని మందిరం అనేది ఈజ్ ద లాస్ట్ ప్లేస్ విచ్ ఫ్రమ్ వేర్ వి కెన్ గో టు హెవెన్. పరలోక రాజ్యానికి నన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళే స్థాయి ఏదైనా ఉంది అంటే అది దేవుని మందిరమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులలో అందరూ ఆన్లైన్లోనే వాక్యం వింటున్నారు. వాళ్ళు మందిరానికి కూడా రావట్లేదు. People doesn't know, they are forgetting the importance of God's house. దేవుని మందిరానికి రావడం ద్వారా నేను పరలోక రాజ్యానికి సిద్ధపడతాను. సో కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించడం నేను తెలుసుకోవాలి అనే సంగతి ఇక్కడ దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. ఆ యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశించాలి అంటే ఇంకా నీకు నాకు ఉన్న ఒకే ఒక అవకాశం ఏది అని అంటే దేవుని మందిరం. సో షిత్తీము అంటే దేవుని మందిరం అని అర్థం. కానాను అంటే వాగ్దాన దేశము అని అర్థం. సో షిత్తీము నుండి ఏమి అంటే ఆ యొక్క కానాను వాగ్దాన, నీకు నాకు వాగ్దాన దేశం అనేది పరలోక రాజ్యం. ఆ యొక్క పరలోక రాజ్యానికి నేను వెళ్ళాలి అంటే ఈ యొక్క షిత్తీము అనుభవంలో కూడా నేను ఉండాలి అనే సంగతి మనకు ఎంతో అవసరమై ఉన్నది. సో కాబట్టి నేను దేవుని మందిరంలో ఉండాలా, దేవుని మందిరాన్ని హత్తుకొని ఉండాలి అనే సంగతి మనందరికీ చాలా బాగా ఇక్కడ తెలుస్తుంది. సో కాబట్టి 128వ కీర్తన కనుక మీరు చదివినటువంటి ఆ 128వ కీర్తనని ఏమంటారు అంటే ఫ్యామిలీ సాంగ్ అని అంటారు, కుటుంబ కీర్తన అని అంటారు. ఆ యొక్క కుటుంబ కీర్తనలో 2 రకాల పదాలు బాగా వాడబడ్డాయి. జైన్ జెరూసలేం, జైన్ జెరూసలేం, జైన్ జెరూసలేం, జైన్ జెరూసలేం, సియోను యెరూషలేము, సియోను యెరూషలేము, సియోను యెరూషలేము అనే పదాలు ఆ యొక్క 128వ కీర్తనలో ఉంటాయి. సో సియోను ఒక కుటుంబం, ఒక కుటుంబానికి కావాల్సింది ఏంటి అంటే సియోను కావాలా, అలాగే యెరూషలేము కూడా కావాలా. సో కాబట్టి కుటుంబం అనేది నేను ఆ హెబ్రోన్లో వాక్యం నేర్చుకుంటున్నప్పుడు నేను విన్న సంగతి ఏంటంటే ఎవరైనా సరే హైదరాబాద్ వరకు ఉద్యోగం కోసం వచ్చినారు అనుకోండి, సరే భగవత్ తాత దగ్గరికి పోయినాము, మేము ఏ ప్రాంతంలో కిరాయికి ఇల్లు చూసుకోవాలా, ఇల్లు ఏ ప్రాంతంలో చూసుకోవాలి, మా ఆఫీస్ అక్కడికో నేను అక్కడికో శంషాబాద్లో ఉన్నది, నేను ఎక్కడ ఇల్లు చూసుకోవాలి అంటే భగత్ సింగ్ తాత వాళ్ళకి చెప్పేవాడు దేవుని మందిరానికి దగ్గరనే ఇల్లు ఇస్తుంది. దేవుని ఆ ప్రాంతంలో మన సంఘం ఉందో లేదో చూసుకొని అక్కడి నుండి ఏమి అంటే నీకు ఆఫీస్కు దూరమైనా
నువ్వు మాత్రం దేవుని మందిరానికి దూరంగా అసలు ఉండనే ఉండదు. దేవుని మందిరానికి దగ్గరలోనే నువ్వు ఈ యొక్క ఇంటిని చూస్తూ అని సలహా ఇచ్చేవాడు. ఎందుకు అంటే ఒక విశ్వాసి దేవుని మందిరానికి ఆనుకోనే ఉండాలి, దేవుని మందిరానికి దగ్గరలోనే ఒక విశ్వాసి ఉండాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. దేవుని యొక్క కోరిక కూడా అదే. నువ్వు నేను దేవుని మందిరంలోనే ఉండాలా. ఈ దేవుని మందిరంలో చాలా విషయాలు ఉంటాయి. 96వ కీర్తన 6వ వచనం చూడండి. 96వ కీర్తన 6వ వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవండి. సో దేవుని మందిరంలో బలం ఉంది, దేవుని మందిరంలో సౌందర్యం అనేది ఉన్నది. సో దేవుని మందిరాన్ని నేను ప్రేమించడం ద్వారా ఆత్మీయంగా నేను బలంగా ఉంటాను. దేవుని మందిరాన్ని నేను ప్రేమించడం ద్వారా ఈ యొక్క ఆత్మీయ సౌందర్యంలోకి నేను మార్చబడతాను. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రూపంలోకి నేను మార్చబడతాను అనే సంగతి మనకు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు. సో కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించుట, దేవుని మందిరాన్ని హత్తుకొని ఉండుట అనేది మనకు చాలా అవసరం. 20వ కీర్తన 2వ వచనం. 20వ కీర్తన 2వ వచనం. పరిశుద్ధ స్థలంలో నుండి పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక. చాలా ఈ లోకంలో పరిశుద్ధ స్థలం అనేది ఏదైనా ఉందా? ఈ భూమి మీద పరిశుద్ధ స్థలం అనేది ఏదైనా ఉందా అని అంటే అది దేవుని మందిరమే. ఈ భూమి మీద పరిశుద్ధ స్థలం అనేది ఏదైనా ఉందా అని అంటే అది దేవుని మందిరమే ప్రేమని తెలుగుతుందా. సో కాబట్టి పరిశుద్ధ స్థలంలో ఉండే ఈ యొక్క దేవుడు ఏం చేస్తాడు అని అంటే మనకు సహాయం చేస్తాడు అనే సంగతి నువ్వు నేను ఇక్కడ చూస్తున్నాం. ఇంకా కొన్ని వచనాలు చూడండి దేవుని మందిరం గురించి. 132వ కీర్తన 13వ వచనం నుంచి చదవండి, ముగించేస్తాం. 132వ కీర్తన 13వ వచనం నుండి చదవండి. యెహోవా సీయోను ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని మందిరం అంటే దేవుడు ఏర్పరచుకున్న స్థలం అని గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏర్పరచుకున్న స్థలానికి నువ్వు నేను ఈరోజు రాలేకపోతున్నాం. దేవుడు ఏర్పరచుకున్న స్థలాన్ని నువ్వు నేను ప్రేమించలేకపోతున్నాం. యెహోవా సీయోను ఏర్పరచుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. చర్చ్ ఆఫ్ గాడ్ అంటే ఇట్స్ ఎ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. దేవుడు నివసించే స్థలం. దేవుని సంఘం అంటే దేవుడు నివసించే స్థలము. ఒకటి దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం, రెండోది దేవుడు నివసించే స్థలం. దేవుడు నివసించడానికి కోరుకున్న స్థలం దేవుని మందిరం. ఇది నేను కోరిన స్థలము. దేవుడు కోరిన స్థలం అండి దేవుని మందిరం అంటే. దేవుని కోరిక ఏమి అంటే నేను నా మందిరంలోనే ఉంటాను. ఇది నిత్యము నాకు విశ్రమ స్థానంగా నుండును. దేవుడు విశ్రమించే స్థలం అండి. ఆ దేవుడికి ఈ స్థలం విశ్రాంతి, మనకు కూడా ఈ స్థలం విశ్రాంతే. మన ఆత్మలకు విశ్రాంతిని ఇచ్చే స్థలాన్ని ఈరోజు దేవుని ప్రజలు గ్రహించలేకపోతున్నారు. దేవుని మందిరంలో వచ్చి కూర్చోండి అంటేనే చాలా ఇబ్బందులు అవుతున్నాయి, చాలా యాస పడుతుంది. ఇక్కడనే నేను నివసించెదను. ఎంత మంచి మాట అండి. దేవుడు నివసించేది ఎక్కడంటే ఆయన మందిరంలోనే. ఇక్కడే నేను నివసిస్తా. దాని ఆహారము నేను నిండారుగా దీవించెదను. ఇది దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం. మందిరంలో ఉన్న ఆహారం అంటే ఈ యొక్క ఆహారం అని అర్థం. ఈ యొక్క జీవాహారం, ఆత్మలకు సంబంధించిన ఆహారాన్ని దేవుడు నిత్యం నిండారుగా దీవిస్తా అని అంటున్నాడండి. ఇది దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం. దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళకి ఈ యొక్క ఆత్మీయ ఆహారాన్ని దేవుడు ఎప్పుడైనా సరే తక్కువ చేయడు. దాని ఆహారమును నేను నిండారుగా దీవించను. దేవుని సన్నిధిలో దేవుని ఆహారం ఉంది, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని దేవుడు ఇంకా దీవిస్తా అని చెప్తున్నాడు.
దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళకి దేవుడు ఇచ్చే వాగ్దానాలు ఇవన్నీ. ఆ మందిరంలో ఉన్న మిగతా వాళ్ళని ఆహారంతో తృప్తిపరుస్తాడట. సో చర్చ్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ ఐ విల్ బి సాటిస్ఫైడ్, మై సోల్ విల్ బి సాటిస్ఫైడ్. నా యొక్క ఆత్మకు తృప్తి అనేది ఎక్కడ ఉంది అని అంటే దేవుని మందిరంలోనే. చదువు. దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపజేసేదను. దేవుని మందిరంలో రక్షణ ఉన్నది. దేవుని మందిరంలో యాజకులు ఉన్నారు. రక్షణ పొందిన యాజకులు మాత్రమే దేవుని మందిరంలోకి వస్తున్నారు. రక్షణ పొందిన యాజకులు మాత్రమే దేవుని వాక్యం బోధిస్తున్నారు. రక్షణ పొందిన యాజకులు మాత్రమే దేవుడు హెచ్చిస్తున్నాడు. ఆ యొక్క యాజకుడు అనే వ్యక్తి రక్షణ పొంది ఉండాలా? ఆ యొక్క రక్షణ పొందిన వాళ్ళే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వాడుకుంటున్నాడు. దేవుని మందిరం అంటే అది సామాన్యమైన విషయం కాదండి. దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళని దేవుడు చాలా అద్భుతంగా హెచ్చిస్తాడు. ముందు చదువు. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానం చేసేదరు. దేవుని మందిరంలో ఆనందం ఉంది. ఇంకే కావాలి చెప్పండి? ఎన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ. దేవుడు కోరుకున్న స్థలం, దేవుడు నివసించే స్థలం, నిత్యము నేను ఇక్కడనే నివాసం చేస్తా అని దేవుడు అంటున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం, దేవుని మందిరంలో ఆహారం, దాని ఆహారాన్ని నిండాలుగా నేను దీవిస్తాను అని అన్నాడు. దేవుని మందిరంలో ఉన్న బీద వాళ్ళని ఆహారంలో నింపికొస్తా అని దేవుడు అన్నాడు. దాని తర్వాత రక్షణ అనే వస్త్రాన్ని ధరింపజేస్తా అని అంటున్నాడు. ఇప్పుడు మనం చదివింది ఏంటి అంటే, దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపజేసను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు. దేవుని మందిరాన్ని ప్రేమించే భక్తులు ఆల్వేస్ ఆనందంగానే ఉంటారు. వాళ్ళకు కష్టం వచ్చినా సరే, వాళ్ళకు నష్టం వచ్చినా సరే, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని నష్టాలు ఉన్నా, ఎన్ని ఇరుకు పలుకుతున్నా, ఎన్ని ఇబ్బంది పలుకుతున్నా, ఈ పరిస్థితులన్నిటి నుండి, ఈ పరిస్థితులన్నిటికంటే గొప్ప దేవుడిని నమ్ముకున్నారు అని చాలా ఆనందంగా వాళ్ళు ఆనందగానము చేస్తారు. లాస్ట్ వచ్చిన చూడండి, ఎంత బాగా 18వ వచనం, 132, 18. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను. దేవుని మందిరానికి శత్రువులు ఉన్నారన్న సంగతి తెలుసా? దేవుని మందిరానికి ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులకి దేవుడు అవమానమును వస్త్రంగా ధరింపజేస్తాడు. ఆ శత్రువులు అవమానం పొందుతారంటే, అసలు దేవుని మందిరానికి దేవుడు ఎంత అధికారం ఇచ్చినాడంటే, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిర్వహేయము అనే వాగ్దానం ఉంది. పాతాళలోక ద్వారాలు ఈ సంఘం మీద నిర్వహేయమండి. అంత అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు దేవుని మందిరానికి ఇచ్చినాడు. కాబట్టి దేవుని మందిరానికి వచ్చే వాళ్ళని దేవుడు ఆత్మీయంగా ఎంత బలంగా తయారు చేస్తాడంటే, ఆ పాతాళలోక ద్వారాలను కూడా వాడు కూల్చివేస్తాడు. అంత బలవంతుడుగా దేవుడు వాళ్ళని తయారు చేస్తాడు. సో కాబట్టి నేను కూడా దేవుని మందిరాన్ని ప్రేమించాను. నేను కూడా దేవుని మందిరానికి పరుగులు తీసినాను. దేవుని మందిరంలో దేవుని వాక్యం నేర్చుకున్నాను, కూర్చొని విన్నాను, వాక్యం నేర్చుకున్నాను, పాటలు నేర్చుకున్నాను. నా లోపల ఉన్న చెడుతనం అంతా నాకు కనబడ్డాను. ఆ చెడుతనాన్ని మొత్తాన్ని కడిగేసుకున్నాను. ఆ యొక్క నొందితనము, ఆ యొక్క మూర్ఖత్వము, ఆ యొక్క మోటుతనము, ఆ యొక్క తిరుగుబాటు స్వభావము, అవన్నీ దేవుడు నాకు చూపెట్టేసి మొత్తం అన్నిటినీ క్లీన్ చేసి పడేసాను. చర్చ్ అంటే ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ ప్లేస్ అండి. ఇదేదో సామాన్యమైన మనం తీసి పడేసేటట్టు కాదు. సో దేవుని మందిరాన్ని ఏమి అంటే, ఈ యొక్క దేవుడు ఇంత అర్థంగా అతని శత్రువులకు అవమానమును వస్త్రంగా ధరింపజేసేదను, అతని కిరీటం అతని మీదనే ఉండి తేజగిల్లును అనెను. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, షిత్తీము అంటే లాస్ట్ స్టేజ్. సో షిత్తీము నుండే వాళ్ళు ఆ యొక్క వాగ్దాన దేశానికి వెళ్ళిపోవాలి. నీకు నాకు వాగ్దాన దేశం ఏంటి అంటే పరలోక రాజ్యం అని చెప్పినాం. ఆ యొక్క పరలోక రాజ్యానికి నీవు వెళ్ళాలి అని అంటే దేవుని మందిరము అనేది ఖచ్చితంగా నీకు నాకు ఉండాలి. మొదటి రాజులు 9వ అధ్యాయం
3వ వచనం. మొదటి రాజులు 9వ అధ్యాయము 3వ వచనం. ఎందుకు ఈ వచనం చూపిస్తున్నాము అంటే భక్త సింగ్ తాతకి దేవుడు ఇచ్చిన వాగ్దానం. మన హెబ్రోన్ సంఘం గురించి భక్త సింగ్ తాతకి దేవుడు ఇచ్చిన వాగ్దానం. చక్కగా అతనితో ఇలాగ సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. ఈ మందిరమును పరిశుద్ధపరచి ఉన్నాను. నా దృష్టి దేవుని దృష్టి, నా దృష్టి అంటే దేవుని దృష్టి, దేవుని దృష్టి, నా మనసును దేవుని మనసు, దేవుని దృష్టి అండ్ దేవుని మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉండును. అది భక్త సింగ్ తాత దేవుడు ఇచ్చిన వాగ్దానం అంటే నేను చాలా చర్చస్లో గమనించినాను. ఈ గుడిపీడి వెనకాల ఆ పైన ఉంటుంది కదా, ఆ పైన లైన్లో ఇదే వాగ్దానం ఉంది. ఇదే ఆల్మోస్ట్ అన్ని చర్చస్లో ఈ వాగ్దానమే రాసి పెట్టినారు. ఈ మందిరంలో పరిశుద్ధపరిచి ఉన్నాను, నా దృష్టియు నా మనస్సులు ఎల్లప్పుడూ అక్కడ ఉండును. దేవుని దృష్టి, దేవుని మనసు ఉన్న స్థలం అండి. దేవుడు పవిత్రపరిచిన స్థలం. ఈ భూమి మీద పరిశుద్ధ స్థలం ఏదైనా ఉంది అంటే అది దేవుని మందిరం. ఇటువంటి పరిశుద్ధ మందిరానికి వచ్చి నన్ను నేను పరిశుద్ధపరచుకొని నేను పవిత్రంగా జీవించడం నేర్చుకొని నేను పవిత్రంగా చేస్తూ ఆ యొక్క పరలోక రాజ్యానికి నువ్వు నేను చేయాలి. సో దేవుని చిత్తమైతే ఇంకా కొన్ని విషయాలు మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. వచ్చేవాళ్ళు దేవుడి యొక్క వాక్యాన్ని తీర్చు. ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉన్నాయా? తండ్రి, ఎంతో అద్భుతమైన సమయాన్ని నాకు మాకు అనుగ్రహించినందుకు యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలంగా దానిని కోరుకొని ఉన్నాడు అనే మాట వేసుకుంటారు. అతని శత్రువులకు అవమానము వస్త్రంగా ధరింపజేసేది అనే మాట వేసుకుంటారు. నా సంఘమును నేను కట్టును, పాతాళముల ద్వారము దాని ఎదుట నిలవలేదు అనే మాటకై హృదయపూర్వకంగా మిమ్మల్ని సూచిస్తున్నాను. పరలోక తండ్రి, నాయన ప్రభువా, ఈ యొక్క శక్తిము అనే అనుభవంలో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు. ఇక్కడ నుండే ఆ యొక్క వాగ్దాన దేశం మీరు మాకు వాగ్దానం చేసినారు. ప్రభువా, కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింప నిత్య జీవం పొందును. ఆ నిత్య జీవాన్ని మీరు వాగ్దానం చేసినారు. ఆ వాగ్దాన దేశం కొరకు మేము ప్రయాణం చేస్తున్నాం. ఈ మందిరంలో మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు వచ్చిన మీ పిల్లలే స్తోత్రాలు. ఈ యొక్క స్టడీని మేము ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. నేను దయచేసి మాకు కూడా సహాయం చేయండి ప్రభు. మరి తండ్రి, మేము ఇంకా ముందుకు కొనసాగాలన్న సహాయం వచ్చిన మీ పేరు చేసుకుంటారు. ఎవరి భాగాన్ని వాళ్ళకి అనుగ్రహించండి. మోకరించిన ప్రతి ఒక్క బిడ్డని మీరు అత్యంత జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ అక్కడ మీరే తీసుకోవాల్సిందిగా కోరుతుంది ప్రభు. మరి మేము వెళ్తున్నాము, మంచి మనసాక్షి మాకు కూడా అనుగ్రహించండి. లోక మాలిన్యాన్ని మేము అనుకోకుండా, లోక ఆచరణలు, లోక అలవాట్లు, లోక పద్ధతులు, లోక కార్యకలాపాలు మేము నేర్చుకోకుండా, వాటి చేత అపూర్ణం అయిపోకుండా దయచేసి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుతుంది. మరలా మేము కలుసుకునేలాగా గుర్తుకోవాల్సిందిగా కోరుతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారి నామమున స్తుతించి ప్రార్థన చేయబడుతున్నాము తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో నడిపించుగాక. ఆమేన్. అందరికీ